నమస్కారం. తెలుగు మహానాడు జరిగిన సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒక తెలుగు మహిళగా నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాను. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్న పాలన నాకు తెలుసును. ఆనాడు తెలుసు, ఇప్పుడు తెలుసు. ఈ మధ్యలో కొన్ని చీకటి రోజుల్లో ఈ తెలుగు ప్రజలు అల్లాడిపోయారు. మాట్లాడే ధైర్యం లేదు, చెప్పుకునే ధైర్యం లేదు. ఎవరు అనుకోని విధంగా ఈ 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ చీకటి రోజులన్నీ పోయినాయి. మళ్ళీ ప్రశాంతమైన వాతావరణంలో, ప్రశాంతమైన జీవనంలో మనం ఇప్పుడు తెలుగు రాజధాని అమరావతిని మనం కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మనం జరుపుకుంటున్నాము. రాబోయే పిల్లలకి మన భవిష్యత్తు బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంతకంటే చాలా తెలుగు ప్రజలు ఆనందించాల్సింది, సంతోషించాల్సింది చాలా ఇదిగా ఉన్నది. ఇంకా చీకటి రోజులు పోయినాయి. వెన్నుపోటు ఏమీ లేదు. వెన్నుపోటు ఆనాడు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈ రోజున తెలుగు ప్రజలు లేరు, తెలుగుదేశం లేదు, అసలు తెలుగే లేదు. అలాంటి సందర్భంలో మనందరం కూడా ఉన్నాము. చాలా చక్కని నిర్ణయంతో తీసుకొని ఇవాళ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మనందరికీ కూడా చాలా ఆనందాన్ని, ఒక తెలుగు రాష్ట్రాన్ని, తెలుగు రాజధాని నిర్మించాలని అహర్నిశలు కూడా ఆయన చాలా కష్టపడుతున్నారు. దీనికి మనం గర్వించాల్సింది పోయి ఇంకా ఏదేదో పిచ్చివాగుడు, ఉన్మాదులాగా మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా చాలా తప్పు. ఇప్పటి వరకు జరిగినవన్నీ జరిగిపోయాయి. ముందు కూడా భవిష్యత్తులో మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం తెలుగుదేశాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రజల కొరకు, ప్రజల కోసం, ప్రజల వలన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. తిరుపతి వెంకటరమణమూర్తి, తర్వాత కనకదుర్గమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ, వీళ్ళందరూ మనకి ఆశీర్వచనంతో మనం ఇంకా ముందుకు వెళ్ళాలని ఒక తెలుగు మహిళగా ఆనాడు ఈనాడు కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా తెలుగు భాష, తెలుగుదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారు. అప్పుడు ఆయన గురించి కూడా మనందరికీ తెలుసును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి కూడా మనందరికీ తెలుసును. ఇంకా మనం ఇలాగే ముందుకు సాగాలని ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు, పిల్లలు రాబోయే భవిష్యత్తులో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారని, మాకు ఒక రాజధాని ఉన్నది, మేము తెలుగు వాళ్ళం, తెలుగు బిడ్డలం అని గర్వంగా చెప్పుకునే రోజు మనకి ఆయన కల్పించారు. కాబట్టి మనందరం కూడా ఆనందించాల్సిన విషయం. కూటమి చాలా బాగా జరిగింది. ఇంకా జరుపుకోవాలని మనసారా తెలుగు ప్రజల తరఫున, ఆంధ్ర రాష్ట్రం తరఫున, తెలుగుదేశం తరఫున నేను కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం.